నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు చెప్పిన విధంగా నంబర్ సిరీస్ ఏదైతే ఉందో 1, 2, 3, 4, 5 అలాగా. సో అందులో చాలామంది 2023లో మాకు ఏ విధంగా ఉండబోతుంది, 2023లో విద్య, ఉద్యోగం, వ్యాపారం అటువంటి విషయాల్లో కూడా ఎలా ఉండబోతుంది, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఎక్కువ మంది అడుగుతున్నటువంటి సిరీస్ 8 సిరీస్. సో ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, 2023లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఒక్కసారి వాళ్ళ కోసం చూద్దాం. 8 సిరీస్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే 2023 రాబోతుంది. ఎన్నో కొత్త కళలు, కొత్త కోరికలు, టార్గెట్స్. చాలామంది నాకు 2023లో అపాయింట్మెంట్ కావాలి, సో డిసెంబర్లో అపాయింట్మెంట్ తీసుకుంటాం, జనవరికి అంతా కొత్త పేరును వాడుకోవాలి, కొత్త టార్గెట్స్ రీచ్ అవ్వాలి. పర్టికులర్గా 8 సిరీస్ వాళ్ళు పేరెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏమంటే 8 అంటే మాకు భయం సార్, మా అబ్బాయి శని ప్రభావంలో పుట్టాడు, 8, 17, 26. ఇక్కడ సింగిల్ నంబర్ 8 అయినా శని ప్రభావమే. ఇక్కడ 17 అంటే సూర్యుడు కేతు కలయిక, 26లో చంద్రుడు శని కలయిక, చంద్రుడు అండ్ శుక్రుడు కలయిక, 2-6 కలయిక. అవుటరాల్ తీసుకుంటే అన్నీ కూడా 8 సిరీస్లో వీళ్ళు శని ప్రభావంతో నీతి, నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం. వీళ్ళు ఎంత లో స్టేజ్లో పుట్టినా, అంటే పేద ఇంట్లో పుట్టినా చాలా గొప్ప రేంజ్కి వెళ్తారు. అంటే నేను చెప్పేదంతా పాజిటివ్ వెయిట్ గురించి, లాస్ట్లో నెగిటివ్ వెయిట్ గురించి చెప్తా. అంటే పాజిటివ్ వెయిట్ అంటే ఏమిటంటే ఫాస్ట్గా పనులు అవుతాయి, టార్గెట్స్ తొందరగా రీచ్ అవుతారు, సకాలంలో పెళ్ళి. నెగిటివ్ ఏంటంటే స్లోగా పనులు, అంటే వాడి శని ప్రభావంతో పనులు అవ్వట్లే. 2 నెలల్లో అయ్యే పనులు కూడా 2 ఏళ్ళు అయినా అవ్వవు, ప్రమోషన్ రాదు. 3 ఏళ్ళు రావాల్సిన ప్రమోషన్ 7 ఏళ్ళు రాదు, అతనికి మాత్రమే అందరికి వచ్చేస్తుంటాయి. సో 8 సిరీస్ వాళ్ళు పేరు బాగుందంటే వాళ్ళంటే ఈ వైబ్రేషన్స్కి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే వాళ్ళకి తిరిగే లేదు, వాళ్ళు పట్టిందల్లా బంగారం. ఈ 8, 17, 20 కొన్ని పేర్లు చెప్తాను. 8 సిరీస్లో పుట్టిన వాళ్ళు పర్టికులర్గా అంటే నేను బాగా లెజెండ్స్ గుర్తుండి పేర్లు. 8 జూలై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన ముందుగా వైఎస్ఆర్. 17 జనవరి ఎంజీఆర్. అంటే షార్ట్ పేర్లతో గుర్తుండే వాళ్ళు ఎక్కువ మంది ఈ 8, 17, 20 పుట్టిన వాళ్ళు. సో 17th జనవరి ఎంజీఆర్, 17th ఫిబ్రవరి మన కేసీఆర్ గారు, 17th మార్చ్ సిఎన్ అన్నాదురయ్య గారు. కరుణానిధికి ఎంజీఆర్ గురువు ఆయన. సో 2 ఏళ్ళు చెన్నైకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో 17th ఏప్రిల్ మా నాన్నగారు నెహ్రూ గారు. 17th సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్, 5 సార్లు ముఖ్యమంత్రి, ప్రజెంట్ 2వ ప్రధానమంత్రి. సో ఆయన పేరులో వైబ్రేషన్స్ 17th పుట్టడం వల్ల ఎక్స్ట్రాడినరీ వైబ్రేషన్స్, ఛాయ్ వాళ్ళ నుంచి ప్రధానమంత్రి వరకు. సో 26లో పుట్టిన వాళ్ళు, ఈవెన్ హీరోస్ తీసుకుంటే ఈ 8 సిరీస్లో అల్లు అర్జున్, రవితేజ. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టాప్ లెవెల్కి వచ్చిన రవితేజ గారు. స్వయం కృషి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ టు 8 సిరీస్. యష్ కూడా KGF 1, 2లో రికార్డుల మోత, కలెక్షన్ల మోత, ఆయన కూడా ఈ 8 సిరీస్ అతనే. సో 8 సిరీస్లో పుట్టిన పేరెంట్స్ చాలా భయపడుతున్నారు. సార్ మాకు మా పిల్లవాడికి చాలా భయం ఉంది, ఈ 2023 ఎలా ఉంటుంది, పేరు బాగుంటే లైఫ్ లాంగ్ సక్సెస్ సక్సెస్ సక్సెస్. 8 సిరీస్ వీళ్ళు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు. చనిపోయి వైఎస్ఆర్ గారు ఎన్నో ఏళ్ళైనా కూడా ఆయన ఇంకా గుండెల్లోనే ఉన్నారు జనాలకి. సో వీళ్ళ చేతులు నిలిచిపోతారు. ఎంజీఆర్ ఇంకా ఆయన మొహం చూసి 2 ఆకలి గోట్లు గుద్దేస్తున్నారు. సో వీళ్ళు చాలా పట్టుదల ఉన్నవాళ్ళు. 20 ఏళ్ళ ముందే వాళ్ళ ఫ్యూచర్ నిర్ణయించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఎలా సీఎం అయ్యారో, కేసీఆర్ గారు పట్టుదలతో ఎలా తెలంగాణకు సీఎం అయ్యారో, ఎలా తెలంగాణ సాధించారో, వీళ్ళంతా కూడా ఒక కార్యక్రమం ఎత్తుకుంటే దాన్ని ఎలా సక్సెస్ చేయాలి, ఎలా విజయం సాధించాలి, మల్టిపుల్ టాస్క్స్ తీసుకొని వీళ్ళకున్న తెలివి, శని ప్రభావంతో వీళ్ళకు ఉండేదే హానెస్ట్, నిజాయితీతో పాటు పట్టుదల. ఒక పని ఫెయిల్యూర్ అవుతుందని ఎంతమంది చెప్పినా భయపడకుండా ముందడుగేసి సక్సెస్ కొట్టేవాడే 8 సిరీస్ వాళ్ళు. ఈ 2023 7, 7కి 8కి చాలా గొప్ప బంధం. పేరు 7 అక్షరాల్లో ఉండి సంఖ్యాబలం 8 ఉంటే వాళ్ళకి తిరిగే లేదు. అమెరికా, AMERICA, KA కాదు, అమెరికా పేరులో 7 అక్షరాలకి 17వ నంబర్. చాలా 10 అంటే మాకు పెట్టద్దండి సార్, మాకు భయం అంటారు. 17వ నంబర్ అమెరికా,
8 పాయింటెడ్ స్టార్. మనం 2 స్టారు 3 స్టారు 5 స్టార్ విన్నాం, ఇది 8 పాయింటెడ్ స్టార్ అంటే తిరుగులేని శక్తి. సో ప్రపంచానంతా ఆకర్షించే నంబరు 7 లెటర్స్కి 8 అమెరికా, 7 లెటర్స్కి 8 హీరో కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ గారు రీసెంట్గా చనిపోయారు ఆయన. సో ఎన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించారు, గొప్ప మనసు, మంచి నటుడు. సో అతను 7 లెటర్స్కి 8. సో ఈ 7 లెటర్స్కి 8 ఉంటే తిరుగు ఉండదు. 7 లెటర్స్ అనేది చాలా గొప్ప. దానికి మ్యాచింగ్గా 8 సిరీస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం 8 సిరీస్ చెప్పుకున్నాం కాబట్టి ఈ 8 వాళ్ళకి ఒక జాబ్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు వీళ్ళకి. సో బిజినెస్లో వాళ్ళు రిటైర్మెంట్ ఉండదు, 80 ఏళ్ళైనా వాళ్ళు వర్క్ చేస్తుంటారు, 90 ఏళ్ళు వర్క్ చేస్తుంటారు. రోసయ్య గారు చనిపోయే వరకు ఏదో ఒక పదవిలోనే ఉన్నారు ఆయన, 35 నంబర్. రామోజీరావు గారు పెద్ద సంస్థ నడుపుతున్నారు, ప్రెస్ టీవీ, రామోజీ ఫిలిం సిటీ, బిజినెస్ మ్యాన్, కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్, ప్రియా పచ్చట్ల, ఆయన 26 నంబర్. హీరో బాలకృష్ణ గారు 8 సిరీసే, 26 నంబర్. 35లో మన మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు 35, మహేష్ బాబు గారు 35, 44లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన 8న పుట్టారు, ఆయన పేరులో 44 మళ్ళీ 8. అటల్ బిహారీ వాజ్పేయి గారు 53, 8. సో 8 సిరీస్లో పేరున్న 8 సిరీస్లో పుట్టిన అదృష్టంగా ఉంటారు. చాలామంది లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే స్టోన్స్కి సంబంధించింది మీరు 108 డేస్ పూజలో పెట్టి మరీ ఇస్తూ ఉంటారు. ఎవరూ చేయలేరు బయట అలాగా. ఎందుకు అని అంటే పర్టికులర్గా ఎక్స్క్లూజివ్గా మీరు ఒక టెంపుల్లో పెట్టి దానికోసమే మీ మదర్ కూడా ప్రొఫెషన్ అదే పెట్టుకొని అంత బాగా చేస్తూ ఉంటారు. అండ్ పిల్లలు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా సరే లక్కీ స్టోన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. దానితో పాటు లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్తో పాటు యాంటీ నెంబర్స్, యాంటీ కలర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించి చాలామంది పెళ్ళిళ్ళకి సంబంధించి టైంలో కూడా ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? పర్టికులర్గా 8 సిరీస్ మెయిన్ లక్కీ కలర్ వచ్చి బ్లాక్ కలర్, క్రీమ్ కలర్, వైట్ కలర్ అండ్ లాస్ట్ లక్కీ కలర్ బ్లూ. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కలర్ బ్లాక్. సో వీళ్ళకి లక్కీ రోజులు వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే లక్కీ రోజులు. సో వీళ్ళకి లక్కీ స్టోన్, మోస్ట్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్ ఏంటంటే నీలం. ఈ నీలం వచ్చేసి మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్గా వేసుకుంటే అద్భుత శక్తులు వస్తాయి. పనులు లేట్ అయ్యే వాళ్ళకి ఫాస్ట్ అవుతాయి, అడ్డంకులు తొలగిపోతాయి. ఒక అబ్బాయికి మ్యారేజ్ లేట్ అవుతుంది, 8లో పుట్టాడు, మ్యారేజ్ లేట్ అయిపోతుంది, సంబంధాలు చూస్తూనే ఉంటారు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు. నీలం వేశారంటే కనీసం 1 to 3 monthsలోనే మంచి మ్యాచ్. ముహూర్తాల దగ్గరలో ఉంటే 6 monthsలో మ్యారేజ్ అన్నీ అయిపోతాయి. జాబ్ రావట్లేదు, నీలం వేస్తే జాబ్. సో శత్రువు భయం ఉంది, నీలం వేస్తే శత్రువులు దూరం అయిపోతారు, దగ్గర రారు వాళ్ళు, మనం టార్గెట్ చేయరు, లొంగిపోతారు లేకపోతే పారిపోతారు. సో నీలం వచ్చి మేము పర్టికులర్గా తిరుపతి, కాళాశ్రీ 2 పుణ్యక్షేత్రాల దగ్గర పానగల్ మహారాజులు, కాళాశ్రీ మహారాజులు, అంజమేడ విలేజ్ వాళ్ళ ల్యాండ్ ఉంది. 87లో ఆ ల్యాండ్ నాన్నగారు తీసుకొని అక్కడ స్టోన్స్ అన్ని పూజలో పెట్టడం. ఎందుకంటే స్టోర్ డైరెక్ట్గా అంగిట్లో తీసి వేసుకున్నప్పుడు ఎంతోమంది మన ముందు ముట్టుకొని వెళ్ళుంటారు, కొనుక్కోకొని వెళ్తేనే మనకు వచ్చేది. దాన్ని మన ముందు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న స్టోన్ ముట్టుకుంటే నెగిటివ్ వైబ్రేషన్ మనకు వచ్చేస్తాయి. సో 108 రోజులు స్టోన్ పూజలో ఉందంటే ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ నెగిటివిటీ. ఆ స్టోన్ మనం వేసుకోవడం ద్వారా ఎవరు మనల్ని తాకినా, ఎవరు మనం ఏ ప్లేస్కి వెళ్ళినా, చావుకి వెళ్ళినా, ఇంకొక దగ్గర వెళ్ళినా నెగిటివ్ క్యారీ కాదు. సో 108 days పవిత్ర పూజ చాలా కష్టమైనది, మనం చేస్తున్నాం. మన క్లయింట్స్ అందరికీ ఈ స్టోన్సే పంపిస్తున్నాం. సో ఈ స్టోన్స్ వల్ల మీకు దైవశక్తితో పాటు, అదృష్టంతో పాటు ఆయుష్ పెంచుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. సో లక్కీ స్టోన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్గా 8 సిరీస్లో పుట్టిన వాళ్ళు 4వ సిరీస్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకండి. 3 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. సో వీళ్ళకి యాంటీ కలర్స్ అంటే ఒక రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. వీళ్ళు మ్యారేజ్కి అంటే పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు 1వ తేదీ పుట్టిన వాళ్ళని అవాయిడ్ చేయండి. 1 మంచిదే, సూర్యుడు, 8 శనీశ్వరుడు, తండ్రి కొడుకులే, బట్ వాళ్ళిద్దరికి పడదు. సో 8న పుట్టిన వాళ్ళు 1 సిరీస్ వాళ్ళు అవాయిడ్ చేయండి. చేసుకుంటే పెళ్ళైనాక ఇబ్బందులు తప్పవు. సెకండ్ 4 సిరీస్ వాళ్ళు 4, 13, 22, 30 పుట్టిన వాళ్ళని, 31 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ కన్సిడర్ చేయకండి. 8లో సిరీస్లో పుట్టిన వాళ్ళు 8 సిరీస్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకండి. సో దట్స్ 8 and 8 is not good combination for marriage. సో లక్కీ కలర్స్ బ్లాక్ ఎక్కువ వేసుకోండి. పర్టికులర్గా శనివారం పూట బ్లాక్ వేసుకుంటే చాలా మంచి ఎఫెక్ట్ కనబడుతుంది.
నీలం వేసుకోండి. రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. బుధవారం, శుక్రవారం, శనివారం ఇంపార్టెంట్ పనులు స్టార్ట్ చేయండి. 1-4-8లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ అవాయిడ్ చేస్తే మీకు అడ్డంకులు లేవు. 2023 మీకు సంక్రాంతి తర్వాత మంచి స్టార్ట్ ఉంటుంది. జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. బిజినెస్లో ఉన్న వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. ఈ 8 సిరీస్ వాళ్ళు చాలా నిజాయితీ పరులు. వీళ్ళు ఒకరిని ప్రేమిస్తే వీళ్ళ ఆస్తి అంతా వదులుకున్నా సరే అమ్మాయి అయితే అబ్బాయి కోసం, అబ్బాయి అయితే అమ్మాయి కోసం వెళ్ళే అంత నిజాయితీ పరులు. అంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అనేసి అమ్మాయిని, ఇష్టపడిన అమ్మాయిని వదిలే రకం కాదు. పేరెంట్స్ని ఒప్పించి ఒక బంధాన్ని నాగార్జున సిమెంట్ లాగా బంధంగా ప్రతిష్టం చేసుకొని పెళ్ళినా కూడా వాళ్ళ బంధం అలాగే ఉండి భార్య భర్తని, భర్త భార్యని ప్రేమించేవాళ్ళు 8 సిరీస్ వాళ్ళు. అంటే శనీశ్వరుడి ప్రభావం వల్ల నిజాయితీ, వీళ్ళకి క్రమశిక్షణ, పట్టుదల, ఎలాంటి ఓటమి సిచ్యువేషన్స్లో ఉంచి కూడా బయటకు వచ్చి గెలిచే స్టేజ్, 0 నుంచి హీరో అయ్యేవాళ్ళు 8 సిరీస్ వాళ్ళు. సో మీ బిడ్డ 8లో సిరీస్లో పుడితే భయపడకండి. వాళ్ళకి చక్కటి పేరు ఇవ్వండి. నేను చెప్పిన గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు ఇప్పుడు ఎంజీ రామచంద్ర, ఎవరు ఆయన్ని రాము అని చందు అని అనలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 35 చిరంజీవి, మనం చిరు అంటే నెగిటివ్ అయ్యింది. చిరంజీవిలో ఎప్పుడు నెగిటివ్ లేదు. కృష్ణని ఎవరు మనం కిట్టు అని కిట్ట అని అనలేదు. సో ఎప్పుడైనా సరే ఒక పేరుని కరెక్ట్గా ఉచ్చరిస్తే పేరే మంత్రం. మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. సో మనం పేరు కట్ చేస్తే అది శాపం అవుతుంది, మనకు బ్యాడ్ లక్ తెచ్చిపెడుతుంది. ఎందుకంటే మనం వాడే ప్రతి నామం దేవుడి పేర్లు ఇవి. ఈ నామాన్ని ఎంత పవిత్రంగా వాడతామో అంత బాగుంటాము. మనం 8 సిరీస్లో ఉంది, మీరు చెప్పిందని బాగున్నాయండి, మా లైఫ్ బాగాలేదు. ఎందుకు అన్నారంటే ఆ మ్యాచింగ్గా పేరు లేకపోవడం. మీ పేరు 8 సిరీస్ 8 నెంబర్లో ఉండొచ్చు, అంటే మిస్ మ్యాచ్గా ఉండొచ్చు. 8 సిరీస్కి 1 సిరీస్లో ఉండొచ్చు, 4 సిరీస్లో ఉండొచ్చు. సో మిస్ మ్యాచ్ అయిన పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, పనులు లేట్ అవుతాయి, ఏం చేసినా కలిసి రాదు, పెళ్ళైనాక ఇబ్బందులు ఎక్కువ, కోర్టు కేసులు ఎక్కువ ఉంటాయి. సో మనకు బంగారం లాంటి ల్యాండ్ ఉన్నా మన చేతిలో రేట్ పెరగదు. ఆ రాంగ్ 8లో నెగిటివ్లో ఉంటాయి, వేరే వాళ్ళకి ఇచ్చిన రేట్లు పెరిగిపోతుంటాయి. సో కష్టపడినా ఫలితం రావట్లేదు, ఏం చేసినా హ్యాపీనెస్ లేదు, తృప్తి లేదు, మనశ్శాంతి లేని వాళ్ళు ఖచ్చితంగా మీ పేరులో చిన్న మార్పు చేసుకొని న్యూమరాలజీ ద్వారా, అంటే నేను పేర్లు మార్చాను నాన్న, పేరులో ఒక అక్షరం మార్చా. హీరో నితిన్కి ఒక ఐ యాడ్ చేశాను. సో మురుగదాసులు ఏ వదులు ఓ పెట్టాం. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలో రెడ్డే REDDE ఇచ్చాం. సింగర్ ఉషా కావచ్చు, బోయపాటి సీన్ గారు కావచ్చు, ఇలా చాలామంది మన క్లయింట్స్ ఉన్నారు. ఒక్కొక్క లెటర్ మార్చాము. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయము. మీకు మీ పేరులో చిన్న మార్పు చేసి మెయిన్ డోర్ పెట్టుకోమని చెప్తాను. మెయిన్ డోర్ పెట్టి పంచభూతాలు మిమ్మల్ని దీవడం మొదలు పెడతాయి. సో నో చేంజెస్ ఇన్ సర్టిఫికేట్స్, నో చేంజెస్ ఇన్ ఆధార్, పాస్పోర్ట్. నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకోండి, పంచభూతాలు రక్షణకు వస్తాయి. 8 సిరీస్ వాళ్ళు మీరు అర్థం మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్. సో పేరులో లక్క లేకపోతే లక్క అందదు. అంటే మంచి కారు కొన్నాము, డ్రైవర్ బాగలేడు, సో జర్నీ బాగుండదు. సో దేవుడిచ్చిన మీ పుట్టక 8 సిరీస్ 23లో చాలా బాగుంటుంది. మీ పేరు బాగుందో లేదో చెక్ చేసుకోండి. పేరులో బాగాలేకపోతే కరెక్షన్ చేసుకోండి. లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చాలామంది అడుగుతూ ఉన్నారండి, 2023లో మా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎలా తెలుసుకోవచ్చు? అండ్ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెళ్లి డేట్ ఎప్పుడు పెట్టుకునే అవకాశం ఉండొచ్చు. అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో అటువంటి వాళ్ళ విషయంలో కానివ్వండి, లేదా బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు డేట్ కోసం కానివ్వండి, మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ఒక రైట్ నెంబర్లో పేరుని కానివ్వండి, కంపెనీ నేమ్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, లోగో కానివ్వండి డిజైన్ చేసుకుందాం అనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? సో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు దయచేసి అపాయింట్మెంట్ తీసుకుని కరెక్ట్ చేసి, రోజుకి కొన్ని వేల మందికి మనం వాట్సాప్ వాయిస్లు ఇస్తున్నాము. కరెక్షన్ చేయాలంటే ఈ ఒక్కరోజు వచ్చిన వాట్సాప్లో నాకు 3 to 5 years చాలామంది పేరు పెట్టేసి కరెక్షన్ చేసి పంపించేయండి, నా పేరులో కరెక్షన్ ఇవ్వండి అంటున్నారు. దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకొని ప్రొసీజర్ ప్రకారం నాకు 3 to 5 days మినిమం పడుతుంది కరెక్షన్కి. సో పేరు బాగున్న వాళ్ళకి కరెక్షన్ అవసరం, నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. బాలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ తీసుకుని వాయిస్ ఇస్తాను. వాళ్ళు లేట్ చేయకండి. నాకు పెట్టాల్సిన ఫార్మాట్ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే. మీ కష్టాలు మీకు ఏమి ఉన్నాయి నెగిటివ్ చెప్పకండి దయచేసి. నేను చెప్తాను, నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వండి. వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఫస్ట్ నంబర్ 9133
కింద పెద్ద కనబడుతున్న నంబర్ 9133789199. I repeat again, my personal WhatsApp number 9133789199. Second WhatsApp number 9121685513. 9121685513. సో ఎవరికైతే పేరు బాగాలేదో తొందరగా కరెక్షన్ చేసుకున్నప్పుడు ఆ పేరులో స్పెల్లింగ్ ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాల్లో ఉండాలి, పేరు మార్చను, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయమని మిమ్మల్ని సలహా ఇవ్వను. నేను మార్చిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి. మెయిన్ డోర్ పెట్టుకున్నప్పుడు ఈ రిఫ్లెక్షన్ వల్ల పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, నెగిటివ్ని పాజిటివ్గా మారుస్తాయి. నేను చెప్పిన కలర్స్, నేను చెప్పిన లక్కీ నంబర్, నేను చెప్పిన లక్కీ స్టోన్స్ అండ్ యాజ్ పర్ గ్రఫాలజీ సిగ్నేచర్ చేయడం ద్వారా లైఫ్ అంతా కూడా మీకు హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా విత్ లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో రాంగ్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వెళ్తే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ జనరేట్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ నేమ్ కరెక్షన్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. సో ఆ విధంగా 2023లో మీ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి నెంబర్స్ తోటి మరి ముందుకెళ్దాం అనుకుంటారు, అది బిజినెస్ అయినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం అటువంటి వాటిలో అయినా సరే, అండ్ పెళ్లి విషయంలో అయినా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో అయినా సరే జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.